రైతన్నలందరికీ నమస్కారం. రైతన్నలు పంట విత్తే ముందు విత్తన శుద్ధి చేస్తూ ఉంటారు. విత్తన శుద్ధి గురించి రైతులు వినే ఉంటారు. మరి మీరు ఎప్పుడైనా నేల శుద్ధి గురించి విన్నారా? మరి ఈ నేల శుద్ధి గురించి వింటే ఈ నేల శుద్ధిని ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, ఏం అవసరం అవుతుందో ఒకసారి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ఒక ఎకరా నేల శుద్ధి చేయడానికి మనకు అవసరమయ్యేది ఒక 100 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండి, 2 కిలోల ట్రైకోడెర్మా విరిడి అవసరమవుతుంది. మరి 100 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండి, 2 కిలోల ట్రైకోడెర్మా విరిడిని మనం ఒక నీటితో ఉన్నటువంటి తొట్టెలో వేసుకొని బాగా కలియదిప్పి మనం ఈ మిశ్రమాన్ని ఒక చెట్టు నీడలో కానీ లేకపోతే నీడ ఉన్న ప్రదేశంలో వేసి వారం రోజుల పాటు ఈ మిశ్రమాన్ని ఉదయం పూట సాయంత్రం పూట నీటితో తడుపుతూ ఉండాలి. నీటితో తడుపుతూ వారం రోజుల పాటు ఈ మాగిన మిశ్రమాన్ని మన దున్నుకున్నటువంటి దుక్కిలో కానీ లేకపోతే వరి వేసే పంట పొలాల్లో కానీ నేలపైన తేమ ఉన్నప్పుడు కనుక ఎకరం పొలాల్లో ఈ మిశ్రమాన్ని చల్లుకొని నేల శుద్ధి చేసుకొని పంట పండించే ప్రయత్నం చేయండి. ఎలా ఉంటుందో పంట దిగుబడి ఎలా ఉంటుందో మీరే చూడొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం మమ్మల్ని ఆశీర్వదిస్తారని, మాకు తోడ్పాటు అందిస్తారని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్.